రాష్ట్రంలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ఉనికి కోసం మళ్లీ కులాల మధ్య చిచ్చు పెట్టే నీచ బుద్ధిని ప్రదర్శిస్తూ కాపు సామాజిక వర్గంపై నకిలీ ప్రేమ ప్రదర్శిస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర పావని తిరుమల కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాపు రిజర్వేషన్లపై జగన్ రెడ్డి మోసం గుర్తులేదా అని అన్నారు. 2019 ఎన్నికల సమయంలో జగ్గంపేట వేదికగా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం నా చేతుల్లో లేదు, నేను సాధ్యం కాని హామీలు ఇవ్వను అని కాపు జాతిని నట్టేట ముంచిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదా అని అన్నారు. ఆనాడు జగన్ రెడ్డి కాపుల ప్రయోజనాలను కాలరాస్తుంటే ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్న వైసీపీ కాపు నేతలు ఏ పాతాళంలో దాక్కున్నారని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలను నిలిపివేసిన ద్రోహి జగన్ రెడ్డి. గత కూటమి ప్రభుత్వం కాపు యువత భవిష్యత్తు కోసం ప్రవేశపెట్టిన విదేశీ విద్యా దీవెన, స్వయం ఉపాధి రుణాలు, ఈబీసీ రిజర్వేషన్లు, సివిల్ కోచింగ్ వంటి అద్భుతమైన పథకాలను 5 ఏళ్ల పాలనలో తుడిచిపెట్టేసింది వైసీపీ ప్రభుత్వం కాదా అని అన్నారు. కాపు కార్పొరేషన్ కు నిధులు లేకుండా చేసి కేవలం కాగితాలకే పరిమితం చేసిన చరిత్ర జగన్ రెడ్డిది కాదా అని అన్నారు. పవన్ కళ్యాణ్ పై అవాకులు చవాకులు పేలితే కాపు సమాజం ఊరుకోదు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదవుల కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా భవిష్యత్తు కోసం రాజకీయాలు చేసే నిఖార్సైన నాయకుడు. వైసీపీ నేతలు తమ రాజకీయ లబ్ధి కోసం కాపు జాతిని అడ్డు పెట్టుకుని మాట్లాడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వంలోనే కాపులకు నిజమైన గౌరవం, ప్రగతి, కాపు యువతకు ఉపాధి, విద్యా అవకాశాలను పునరుద్ధరిస్తూ కూటమి ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తోంది. అధికారంలో ఉన్నప్పుడు కాపులను ఓటు బ్యాంక్ గా వాడుకొని అభివృద్ధిని అణిచివేసిన వైసీపీ నేతలకు కాపు సమాజం ఇప్పటికే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పింది. అయినా బుద్ధి మార్చుకోకుండా సమాజంలో కుల విద్వేషాలు రగిల్చాలని చూస్తే భవిష్యత్తులో వైసీపీ అనే పార్టీకి రాష్ట్రంలో అడ్రస్ లేకుండా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పావని హెచ్చరించారు. నీతి, నిజాయితీ, నిబద్ధతతో కూడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలందరూ సంపూర్ణంగా విశ్వసిస్తున్నారు. ఇకనైనా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది దిగజారుడు, తప్పుడు విమర్శలు, నకిలీ ప్రేమను, నాటకాలను కట్టిపెట్టండని పావని హితో పలికారు. నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజల్లోకి ఈ రోజు కూటమి నాయకులు వెళ్తా ఉంటే ప్రజల దగ్గర నుండి అత్యంతంగా వాళ్ళందరూ కూడా ఎంతో ఆదరించడం మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్ళలో జరుగుతూ ఉంది. ఒక పక్క గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి, ప్రజలు సంక్షేమంగా ఉండాలని చెప్పి ఆహర్నిశలు కృషి చేస్తా ఉంటే ఈ 2 సంవత్సరాలు వైసీపీ నాయకులు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఈ రోజు మా పార్టీ ఉనికిని కాపాడుకోవాలని చెప్పి ప్రజల్లోకి రావడం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా రావడం మొదలుపెట్టి వాళ్ళ యొక్క వాయిస్లు కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తులు, రాజకీయ నాయకులకి కులాలతో సంబంధం ఉండదు. ఎందుకంటే వాళ్ళు కులాలకు అతీతంగా పనిచేస్తారు. అటువంటిది ఈ రోజు కులాల మధ్య చిచ్చు పెట్టి ఒక మన పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళు మాట్లాడడం అయితే మాత్రం చాలా అనైతికం, వాళ్ళకి నైతిక హక్కు కూడా లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి 10 సంవత్సరాలు నిజంగా పార్టీని నిలబెట్టుకున్న విధానం, ఆయన పార్టీ పట్ల కృషి అది చూస్తా ఉంటే నిజంగా ఆయన ఒక మంచి నాయకుడు, ప్రజానాయకుడు అని చెప్పి ప్రజలందరూ కూడా ఆయన్ని అంగీకరించడం పట్ల ఆయన విజయం కూడా ప్రజలందరూ కూడా ఆయనకు అంత మంచి విజయాన్ని ఇవ్వడం చూసి ఓర్వలేక ఈ రోజు కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఇద్దరు నాయకుల్ని టార్గెట్ చేసుకుని మాట్లాడడం అయితే మాత్రం చాలా దురదృష్టం. ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మిమ్మల్ని ఈ రోజు 11 సీట్లకే మిమ్మల్ని వదిలిపెట్టారు అంటే మీ యొక్క పాలన కానీ, మీ యొక్క నాయకుల పట్ల వ్యక్తిగత దోషులు గాని ఇవన్నీ గమనించే ఇటువంటి నాయకత్వం మాకొద్దు అని చెప్పి ప్రజలు తీర్మానించి మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేయడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఆయనకు ఉన్నటువంటి ఉన్నత భావాలు కానీ, ఆయన ప్రజలకి చేసే సంక్షేమం కానీ, అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడం కానీ ఇవన్నీ చూస్తా ఉంటే నిజంగా ప్రజలు ఇంకా ముందు ఆయన కానీ కూటమిని బలపరుస్తారన్నదైతే మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉంది. వీళ్ళకి ఈ 11 సీట్లే కాకుండా రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ అన్నది నామినేషన్ లేకుండా ఎక్కడ అయిపోతుందో అని చెప్పేసి ఒక ఇంత భయంతో ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళలో కూడా కాపు నాయకులు ఉన్నారు. వాళ్ళకి ఏమాత్రం న్యాయం జరిగిందని చెప్పి
వాళ్ళు ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మంత్రులుగా ఉన్న నాయకులకే 2 సంవత్సరాలకే మంత్రి పదవులు పీకేసిన పరిస్థితి కూడా మనం గమనించారు, ప్రజలు కూడా గమనించారు. అది వాళ్ళు ఒక ఆత్మ పరిశీలన చేసుకుని ఈ రోజు రోడ్డు మీద వచ్చి మాట్లాడాలని చెప్పేసి కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కాపుల్ని ఎంత కించపరిచే విధంగా మాట్లాడారో అన్నది కూడా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక కాకినాడకే చూసుకుంటే కాపు మహిళల్ని రోడ్డు మీద తరిమి రాళ్లతో కొట్టి పరిగెట్టించిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులు అప్పుడెందుకు స్పందించలేదు? ఈ రోజు మాట్లాడుతున్నారంటే శుద్ధులు చెప్తున్న విషయం కనిపిస్తా ఉంది. వాళ్ళకి ఎటువంటి ఇది లేదని చెప్పేసి కూడా మాట్లాడే హక్కు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏదైతే రాజకీయంగా ఉన్నప్పుడు నాయకులకి కులాలు ఆపాదించడం కరెక్ట్ కాదు. కులాలు ఆపాదించి నాయకత్వం చేద్దాము అని అనుకుంటే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకే తాటి మీద వచ్చి కూటమిని బలంగా తీసుకెళ్తున్నారు ప్రజల్లోకి. మళ్లీ 2029 ఎలక్షన్స్ లో కూటమి విజయం సాధిస్తుంది అని చెప్పేసి కూడా ఈ ఏదైతే రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్న వైసీపీ నాయకులకి ఇదే సవాల్ చెప్తున్నా. వాళ్ళకి మళ్లీ అధికారంలోకి ప్రజలే రానివ్వరని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.